సాధారణంగా విమాన ప్రయాణాల్లో సౌకర్యవంతమైన సీటు కోసం అదనంగా డబ్బు చెల్లించడానికి కూడా ప్రయాణికులు సిద్ధపడతారు. బోయింగ్ విమానాల్లో ప్రయాణించే చాలామంది 11A సీటును అంతగా ఇష్టపడరు. అయితే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఈ సీటుపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. 11 నంబరు సీటే అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో రమేష్ను మృత్యుంజయుణ్ణి చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బోయింగ్ విమానాల్లో 11A సీటును చాలా మంది ఇష్టపడరు. ఇది మూఢనమ్మకం కాదు. ఈ సీటు ప్రత్యేకమైన కారణాల వల్ల అసౌకర్యంగా ఉంటుంది. బోయింగ్ 737, 787 వంటి విమానాల్లో క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థకు సంబంధించిన డక్ 11A సీటు పక్కగా వెళ్లి కిటికీ ఏర్పాటు చేయడానికి వీలుకాకుండా చేస్తుంది. అలాగే ఈ సీటు ఎమర్జెన్సీ మార్గం పక్కన ఉండి ప్రయాణ సమయంలో చిన్న బ్యాగులను కాళ్ల దగ్గర ఉంచుకోవడానికి కూడా వీలుకాకపోవడం కొందరికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు అందరూ మరణించినా 11A సీటులో కూర్చున్న బ్రిటన్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ద్వారా 11A సీటు ప్రమాద సమయంలో ప్రయాణికుల రక్షణకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టమవుతుంది.